హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆలుగడ్డ వేపుడు కూర ఎలా తయారు చేస్తానో చూపించబోతున్నానండి. దీనికోసం మనం బంగాళాదుంపల్ని పొట్టు తీసుకొని బాగా వాష్ చేసుకొని సన్నగా ముక్కలుగా తరుక్కొని పెట్టుకోవాలండి. ముందుగా పొయ్యి వెలిగించుకొని దానిపైన గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని నూనె వేడవగానే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. దీనికోసం మనకు ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా తరుక్కొని వేసుకోవాలండి. ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి, లేదంటే పచ్చి పచ్చిగా తగులుతుంది. హైలో పెట్టకుండా మీడియంలో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మనకి ఈ కూర చాలా త్వరగా అయిపోతుందండి. రైస్లోకి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అలాగే 2 రెక్కల కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకుందామండి. ఉల్లిపాయలు మాడిపోకుండా రోస్ట్ అయ్యేలా మాత్రమే కలుపుకోవాలండి, సిమ్లో పెట్టుకొని. ఇప్పుడు కొంచెం కొత్తిమీర తురుముకుని వేసుకోవాలండి. ఇలా సన్నగా తరిగి వేసుకుంటే చాలా బాగుంటుంది కొత్తిమీరని. ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందామండి. ఇదంతా ఇలా బాగా కలుపుకొని ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. చూసారా, ఇవన్నీ బాగా వేగిపోయాయి. ఇలా ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. బాగా పెద్దగా కట్ చేసుకోకూడదండి, చాలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం దీనిపైన మూత వేసుకొని ఒక 10 నిమిషాల వరకు అలా వదిలేయాలండి. సిమ్లో పెట్టేసుకోవాలండి, లేదంటే అడుగు పట్టిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత మనం మూత తీసుకొని ఒక గరిటె తీసుకుని దాంట్లో బాగా కలుపుకోవాలండి. చూసారా, ఆలుగడ్డ ముక్కలన్నీ బాగా వేగిపోతున్నాయి. ఇలా బాగా వేగాలి అండి. ఇప్పుడు మరొక 5 నిమిషాలు మూత పెట్టుకొని అలా ఉడికించుకుందాము. దీంట్లో వాటర్ యాడ్ చేయనవసరం లేదండి. ఇలా బాగా కలుపుకోవాలి, మధ్య మధ్యలో అడుగు పట్టకుండా. ఇది చాలా సింపుల్ అండి, పిల్లలు కూడా చేయగలుగుతారు. ఈ కర్రీని అంత ఈజీగా చేసుకోవచ్చు. ఇలా అడుగు అంటకుండా కూరంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మరొకసారి మూత వేసుకొని ఇంకొక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకొని గరిటె తీసుకొని మరొకసారి కలుపుకుందామండి. చూసారా, చాలా వరకు ఉడికిపోయాయి బంగాళాదుంప ముక్కలు. ఇలా మనకి అడుగు తగులుతున్నాయి, పట్టేస్తున్నాయి అనగానే కూర ఉడికిపోయిందని సిద్ధం అండి. దీంట్లోకి మన రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం వేసుకోవాలండి. ఇవి మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంట్లోకి ఎలాంటి మసాలాలు అవసరం లేదండి. మసాలాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మన హెల్త్కి కూడా చాలా ప్రాబ్లం కాబట్టి ఇలా కూడా మీకు టేస్ట్ చాలా బాగుంటుంది. లేదనుకుంటే మీరు ఇంట్లో చేసుకునే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా టేస్ట్ కోసం. ఇప్పుడు మనం ఇదంతా బాగా కలుపుకుందామండి. ఉప్పు కారం బాగా కలిసేలా కూరలో ఇదంతా బాగా కలుపుకొని మనం మూత వేసుకొని ఇంకొక 5 నిమిషాలు కూర ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మనం మూత తీసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకుందామండి. చూసారా, ఉప్పు కారం ఇదంతా బంగాళాదుంప ముక్కలకు పట్టేసి బాగా కలిసిపోయింది. అలాగే కూర కూడా బాగా ఉడికిపోయింది. ఇలా చేసుకుంటే సరిపోతుంది. మనకు కావాలంటే దీన్ని చపాతీకి కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది టేస్ట్. దీన్ని ఇంకొక 5 నిమిషాలు మూత లేకుండా ఉడికించుకోవాలండి. మనం 5 నిమిషాల్లో కూడా మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలి, లేదంటే మాడిపోతుంది అడుగున. ఇలా మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల మాడకుండా ఉంటుంది. అంతే అండి, రుచికరమైన ఆలు వేపుడు కూర రెడీ అండి. రెడీ. టేస్ట్ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి.